Hello everyone, welcome to ABS Math C classes. మెన్సురేషన్ పార్ట్ 3 అండి ఈరోజు. పార్ట్ 3 మనం ఆల్రెడీ పార్ట్ 2లో సర్కిల్స్ గురించి కొంత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్లో చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి, నార్మల్గా జనరల్గా ఉండేటప్పుడు బేస్ ఇంటూ హైట్ అనేది జనరల్ ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అనేది ఏ, నెక్స్ట్ హైట్ ఏమో హెచ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 1/2 ఇంటూ ఏ ఇంటూ హెచ్. హెరాన్స్ ఫార్ములా ఏంటి? హెరాన్స్ ఫార్ములా అంటే 3 సైడ్స్ ఇచ్చేటప్పుడు 3 డిఫరెంట్ సైడ్స్, సపోజ్ ఏబిసి అని ఇచ్చాడు అనుకోండి, దెన్ వీ గో విత్ దిస్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, రూట్ ఓవర్ ఉంటుంది ఎస్ మైనస్ సి. ఇది హెరాన్స్ ఫార్ములా. ఇక్కడ ఎస్ అనేది ఏంటంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దిస్ ఈస్ ద సెమీ పెరిమీటర్. ఓకే, నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మొత్తం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు హెరాన్స్ ఫార్ములా యూస్ చేసుకున్నా ఇదే వస్తుంది. హెరాన్స్ ఫార్ములా బట్టే ఇది వస్తుంది. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 టైమ్స్ ఆఫ్ సైడ్ స్క్వేర్. ఓకే, స్మాల్ ఆర్ అంటే ఏంటంటే ఇన్ రేడియస్. ఇన్ రేడియస్ అంటే ఏంటి? లోపల ఒక సర్కిల్ కానీ ఉందనుకోండి, దీని లోపల ఒక సర్కిల్ అంటే ఇలా టచ్ అవ్వాలి యాక్చువల్గా. ఇన్ సర్కిల్ అంటే 3 సైడ్స్ని లోపల టచ్ చేస్తే ఇగో ఈ రేడియస్ని ఇన్ రేడియస్ అంటారు. ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ బై 2√3 ఈజ్ ఇన్ రేడియస్. అవుటర్ రేడియస్ అంటే ఏంటి? అవుటర్ రేడియస్ అంటే 3 వెర్టిసెస్ని కలుపుతూ ఒక సర్కిల్ కానీ డ్రా చేస్తే దిస్ సర్కిల్ ఇస్ సర్కమ్ సర్కిల్. దిస్ సర్కిల్ ఇస్ సర్కమ్ సర్కిల్. ఈ సర్కమ్ సర్కిల్ తాలూకు రేడియస్ క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు a/√3 వస్తుంది. ఓకే, ఇది సర్కమ్ రేడియస్ అంటే ఇగో బయట ఉండే సర్కిల్ తాలూకా రేడియస్. ఓకేనా? దిస్ ఇస్ ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఏమొస్తుంది? హైట్ ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ an equilateral triangle is √3/2 టైమ్స్ ఆఫ్ a ఇంటూ సైడ్. ఓకే, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2 టైమ్స్ ఆఫ్ a అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఫార్ములాస్ ఏముంటాయి? నెక్స్ట్ మిగతా వచ్చినప్పుడు చెప్దాం. ఇదిగోండి, ఇది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోనే. ఏదైనా ఒక పాయింట్ చూసుకోండి. ఎనీ ఇంటీరియర్ పాయింట్, ఇక్కడ చూడండి, ఎనీ ఇంటీరియర్ పాయింట్ ఓ నుంచి పర్పెండిక్యులర్గా లైన్స్ డ్రా చేస్తే, పర్పెండిక్యులర్గా 3 లైన్స్ అనేవి డ్రా చేస్తే వాటి తాలూకా లెంత్లేమో P1, దీనిదేమో లెంత్ P1, దిస్ లెంత్ ఇస్ P3 అండ్ దిస్ లెంత్ ఇస్ P2. అప్పుడు ఏమవుతుంది అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మాత్రమే P1 ప్లస్ P2 ప్లస్ P3 ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఈక్వల్ అవుతుంది. హైట్ అంటే ఏమొస్తుంది? √3/2 టైమ్స్ ఆఫ్ ఏ కదా. మనం హైట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ రెండిట్లు బేస్ చేసుకొని మనం ఏం చెప్పుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ √3/2 అనేది అటుకసి వెళ్తే 2/√3 టైమ్స్ ఆఫ్ P1 ప్లస్ P2 ప్లస్ P3. ఇదిగో చూసుకోండి, సింపుల్గా ఈ పర్పెండిక్యులర్ లైన్స్ తాలూకా సమ్ అనేది హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలిసిందే కదా మనకి. ఏంటి వస్తుంది? పైథాగరస్ ప్రకారంగా ఏమొస్తుంది? A² ప్లస్ B² ఈజ్ ఈక్వల్స్ టు C². సరిపోయింది. ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇప్పుడు ఆర్. ఆర్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఆర్ అంటే నథింగ్ బట్ సర్కమ్ రేడియస్ అంటే మనం ఎలా లైన్ డ్రా చేస్తామంటే ఇది సర్కమ్ సర్కిల్ అవుతుంది. దిస్ ఈజ్ సర్కమ్ సర్కిల్ అంటే బయట ఉంటుంది కనుక సర్కమ్ సర్కిల్ అని అంటారు. సర్కమ్ సర్కిల్ తాలూకా రేడియస్ ఏమవుతుంది అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేమో హైపోటెన్స్ మీద ఉంటుంది. చూసుకోండి, హైపోటెన్స్ మీద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఉంటుంది కనుక ఇది కూడా క్యాపిటల్ ఆర్ అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఆర్.
and this one is also capital R. అందుకే R is equals to capital R is equals to hypotenuse by 2 అనేసి అంటారు. హైపోటెన్స్ లో hypotenuse by 2 ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ రేడియస్. స్మాల్ ఆర్ వాల్యూ కావాలి అని అంటే స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక స్మాల్ లోపల ఇంటీరియర్గా 3 సైడ్స్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ గాని ఉంటే అప్పుడు ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అని అయితే ఇది స్మాల్ ఏ, ఇది క్యాప్ స్మాల్ బి, దిస్ వన్ ఈజ్ స్మాల్ సి అయితే అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఏ ప్లస్ బి మైనస్ హైపోటెన్స్ బై 2. ఇది స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్కి. దిస్ ఈజ్ స్మాల్ ఆర్. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ వాటిల్లో యూజ్ అవుతాయి కూడా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దిగిద్దాం ఒకటి. ఓకే, ఇక్కడ ఒక లైన్ అనేది పర్పెండిక్యులర్ గా నేను ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను. పర్పెండిక్యులర్ గా లైన్ అనేది డ్రా చేశాను. ఇది ఏ పాయింట్, దిస్ వన్ ఇస్ బి పాయింట్, దిస్ వన్ ఇస్ సి పాయింట్ అండ్ దిస్ వన్ ఇస్ డి పాయింట్. ఇది మిడ్ పాయింట్ కూడా కాదండి. సిడి సిడి నాట్ ఈక్వల్స్ టు డిబి. సిడి ఇస్ నాట్ ఈక్వల్స్ టు డిబి. ఇక్కడ మిడ్ పాయింట్ అని అనట్లేదు కదా, ఏదో ఒక పర్పెండిక్యులర్ గా బీసీ సైడ్ మీదకి ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఓకే, ఇది సపోజ్ ఎలా ఉంచుకోండి. ఇక్కడ 3 ఏంటి సిమిలారిటీస్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఇది ఆల్ఫా అవుతే ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ ఆల్ఫా కదా, ఇది 90 డిగ్రీస్ అంతేనా కదా. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ ఏసిడి ఏసిడిలో సిమిలర్ టు ఇది 1, ఇది 2 అండ్ పెద్దదేమో థర్డ్ ట్రయాంగిల్ అనుకోండి. సిమిలర్ 1కి 2కి సిమిలారిటీ అప్లై చేసుకోవచ్చు అండ్ 1కి 3కి సిమిలారిటీ అప్లై చేసుకోవచ్చు. 2 అండ్ 3 ట్రయాంగిల్కి కూడా థర్డ్ ట్రయాంగిల్కి కూడా సిమిలారిటీస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ జామెట్రీలో వస్తాయి. కాకపోతే ఇక్కడ ఫార్ములా ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఫార్ములాస్ ఏంటంటే వస్తాయి చూసుకోండి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఇంటూ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇగోండి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బిడి ఇంటూ బీసీ. అంతేనా కదా. ఓకే, ఇక్కడ మనం ఇలా రాసాము చూసుకోండి. ఫార్ములా ఏబి స్క్వేర్ అని తీసుకుంటున్నాం అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి బిడి ఇంటూ బీసీ. బీసీ వస్తుంది. అదే కానీ ఏసీ స్క్వేర్ తీసుకుంటున్నాం అనుకోండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అంటే ఎక్కడి నుంచే కదా. సో అప్పుడు సిడి ఇంటూ సిబి. సిడి ఇంటూ సిబి. ఇవి 2 ట్రయాంగిల్స్ కదా, ఈ 2 ఫార్ములాస్ కదా. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బీసీకి పోగా బీడీ బై సిడి. చూసుకోండి, ఏబి స్క్వేర్ని ఏబిని స్క్వేర్ చేస్తే బీడీ ఈజ్ టు డిసి అనేది రెండింటి తలక రేషియోస్ అనేవి ఈక్వల్. ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ బై సిడి అనేది ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్నీ ఎలా వస్తాయంటే ఈ మూడింటికి సిమిలారిటీస్ అప్లై చేస్తేనే వస్తాయి ఇది. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఇంటూ డిబి. దిస్ వన్ మొత్తం 4 ఫార్ములాస్ అయినాయి. నెక్స్ట్ మనకు జనరల్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిందే, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. నెక్స్ట్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్. ఇది ఎలాగా మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1/AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/AB స్క్వేర్ ప్లస్
1/ac². చూసుకోండి ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఈ ఫార్ములాస్ ప్రతి ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రఫ్ చేసేస్తాను. ఓకే, this one is 90 minus alpha. Okay, these are the formulas for right angle triangle. చూడండి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇక్కడేమో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అయితే, ఏబి ఏబి అంటే ఇదే కదా, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అయితే, అంటే ఏసీ అనేది ఈక్వల్గా ఏబి ఏసీకి ఈక్వల్గా ఉన్నాయి కనుక ఏసీ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, ఇదే కదా. సో దిస్ యాంగిల్ అండ్ ఏబికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ సిఏ కదా. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు అదే కానీ చూసుకోండి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అదే సింపుల్గా. ఓకే, ఈ రకంగా చూసుకోండి. పెరిమీటర్, పెరిమీటర్ అంటే ఏం తెలిసిందే కదా, 2s. సెమీ పెరిమీటర్ అంటే ఇది సెమీ పెరిమీటర్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2a కదా వస్తుంది, 2a ప్లస్ బి బై 2 కదా. సో అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది, 2s కదా, 2s ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ బిఏ కదా, అదే పెరిమీటర్ ఇలా రాశాడు. ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ అని అంటే ఇప్పుడు 2 అనేవి ఈక్వల్ సైడ్స్ కదా, ఈక్వల్ సైడ్స్ మీద నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దీస్ టూ లెన్స్ ఆర్ ఈక్వల్, అవునా కదా. ఇది హెచ్ అని అనుకోండి, ఇది టోటల్గా బి అని అనుకున్నాం కదా. సో దిస్ లెంత్ ఈస్ b/2. అప్పుడు హెచ్ పైథాగరస్ వాడి ఇక్కడ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఓకే, పైథాగరస్ వాడుకోవడమే సింపుల్ టెక్నిక్, దెర్ ఇస్ నో. చూడండి ఏవైనా ఆర్క్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 3 ఆర్క్స్ ఉన్నాయనుకోండి, 3 ఆర్క్స్ తాలూకా రేడియస్, అన్ని రేడియసెస్ ఆర్ఏ. నెక్స్ట్ ఒక్కొక్క ఆర్క్ తాలూకా యాంగిల్ అనేది ఆల్ఫా బీటా గామా అని అనుకుంటే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయితే, ఇఫ్ 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 కండిషన్ ఇది ఇక్కడ, గామా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అంటే ఇప్పుడు టోటల్గా ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనేది 360 డిగ్రీస్తో కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేమో ఎంతలో ఉంది, హాఫే కదా ఉంది. సో హాఫ్ ఆఫ్ ద, ఇది ఇక్కడ హాఫ్ ఇది. ఓకే, హాఫ్ ఆఫ్ ద πr². మొత్తం 3 ఏరియా 1 ప్లస్ ఏరియా 2 ప్లస్ ఏరియా 3 అనేది మొత్తం ఏరియా అనేది 1/2 πr² అవుతుంది. ఓకే, ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, బట్ ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు స్క్వేర్, ఇలా స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఆఫ్ సైడ్ అనేది ఏ సెంటీమీటర్స్ అనుకుంటే టోటల్ పెరిమీటర్ అనేది 4a కదా. ఏరియా ఆఫ్ ద ఏరియా ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇది యాక్చువల్గా ఏ స్క్వేరే కదా అవుతుంది. డయాగనల్, డయాగనల్ అంటే ఏంటి, ఇదే కదా, √2 ఇంటూ ఏ అవుతుంది. ఇప్పుడు ఇన్ సర్కిల్ అంటే ఇదే కదా. ఈ ఇన్ సర్కిల్ అనేది ఇగో సపోజ్ ఇలా ఉంటుంది కదా, ఈ రేడియస్, ఈ డయామీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందా లేదా. సో 2r=a అయితే r=a/2 అవుతుంది. స్మాల్ ఆర్ ఇస్ నథింగ్ బట్ ఇన్ సర్కిల్. అదే కానీ అవుటర్ సర్కిల్ ఉందనుకోండి, అవుటర్ సర్కిల్ ఉంది అంటే అవుటర్ సర్కిల్కి మనం ఇలా డ్రా చేయండి, అవుటర్ సర్కిల్కి ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండి బీడీ తలక లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు డయాగనల్ ఆఫ్ బీడీ తలక లెంత్ అనేది డయాగనల్ ఆఫ్ ఏబిసిడి కాదా, ఏబిసిడి స్క్వేర్. అంటే డయాగనల్ ఎంత అవుతుంది, √2 ఇంటూ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇదే కదా. సో బీడీ తలక లెంత్ ఇంత అయింది. బీడీ/2, బీడీ/2 ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ a/2. సో దిస్ ఇస్ నథింగ్ బట్ a/√2 అవుతుంది. దిస్ ఇస్ a/√2. అంతేగాని √2 కింద పోతే a/√2 మిగులుతుంది. ఇది లేదంటే ఇక్కడ ఈ స్టెప్తో ఆపేసినా మనకు ప్రాబ్లం లేదు. ఓకే,
ఇప్పుడు చూడండి పాత్ ఈజ్ రన్నింగ్ ఇన్ అక్రాస్ ద మిడిల్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని అన్నాడు అంటే ఇప్పుడు చూసుకోండి అంటే రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక పాత్ అనేది ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు ఏరియా ఆఫ్ ద పాత్ దీనికి డైరెక్ట్ ఫార్ములా ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్. ఇది ఎలా వస్తుంది ఫస్ట్ మల్టిప్లై చేయండి ఎల్ఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంతేనా కదా. ఇప్పుడు చూడండి లెంత్ అనేది ఇలా ఉంది లెంత్ ఇంటూ ఇప్పుడు అంటే ఈ లెంత్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఈక్వలా కాదా ఈ లెంత్ టోటల్గా ఈ లెంత్ ఇంటూ ఎక్స్ చేశాడు అంటే టోటల్గా ఈ రెక్టాంగిల్ తాలూకా ఏరియా వచ్చేసింది అంతేనా కదా ఎల్ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ బ్రెడ్త్ అంటే ఇదే కదా ఇప్పుడు చూడండి ఒక సెపరేట్ అంటే ఇది బ్రెడ్త్ అవుతుంది బ్రెడ్త్ ఇంటూ ఎక్స్ చేసేస్తే ఈ ఏరియా టోటల్గా వచ్చేసింది అంతేనా కదా. ఇక్కడ చూడండి 2 టైమ్స్ మనం ఏది క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఏ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తున్నాం 2 టైమ్స్ అని అంటే ఈ ఏరియానా కాదా 2 టైమ్స్ అనేది మనకి ఇక్కడ ఈ ఏరియా అనేది 2 టైమ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ 2 టైమ్స్ తలక లెంత్ అనేది ఏమవుతుంది ఇదే కదా 2 టైమ్స్ ఇది ఎక్స్ అది ఒక లోపల అనేది స్క్వేర్ ఫామ్ అవుతుంది. అందువల్ల ఒక స్క్వేర్ని తీసేసాం స్క్వేర్ ఏరియాని తీసేస్తే అప్పుడు రిమైనింగ్ పాత్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే పెరిమీటర్ ఆఫ్ ద పాత్ అంటే ఇది జనరల్ ఫార్ములా ఇది 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ 4x అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కదా మనం ఇక్కడ ఈ ముందు దాంట్లో ఏరియా తీసేసాం ఇక్కడేమో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ తీయాలి. ఓకే అదే కానీ ముందుది అర్థమైపోతే ఇది పెద్ద కష్టం ఏం కాదు. అవుటర్ వేస్లో అంటే ఒక రెక్టాంగిల్ అనేది ఎలా ఉన్నదంటే ఎక్స్ అనే లెంత్ విడ్త్తో ఒక పాత్ని అవుట్ సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అంటే అప్పుడేమొస్తుంది ఏరియా ఆఫ్ ద పాత్ కావాలంటే ఇంకా డైరెక్ట్ ఫార్ములాస్ వేసేసుకోవచ్చు పెద్ద ఇదేం కాదు ఇది. అదర్వైజ్ మీకు ఇక్కడేమో బయట తంతాలకు లెంత్ ఎంత అవుతుంది ఎల్ ప్లస్ 2x కాదా ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్ పెరుగుతుంది లెంత్ సో ఎల్ ప్లస్ 2x ఇదేమో బి ప్లస్ 2x అనేది అవుతుంది అంతేనా కదా. ఏరియా ఆఫ్ ద పాత్ కావాలంటే ఎల్ ప్లస్ 2x అవుటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఎల్ ఇంటూ బి ఇది చేసేసుకుంటే ఇదే వస్తుంది ఈ ఫార్ములాని సింప్లిఫై చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే పెరిమీటర్ ఆఫ్ ద తెలిసిందే మనకి 4 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ 2x వస్తుంది అంతేనే కదా. ఎందుకు పెరిమీటర్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకోండి ఇక్కడ ఎల్ అనేది లోపల ఒక ఎల్ కామన్గా ఉంటుంది బయట కూడా ఎల్తో పాటు 2x ఉంది కదా సో అక్కడ ఒక ఎల్ వస్తుంది 2 టైమ్స్ కదా మనకి జనరల్గా 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా అంటే 2l ప్లస్ 2b అనేది ఇక్కడ ఒక 2l వస్తుంది బయట దాని తలక ఇంకొక 2l ఎక్స్ట్రా వస్తుంది మనకి 4l వస్తుంది 4b వస్తుంది నెక్స్ట్ 8x అనేది ఎక్స్ట్రాగా వస్తుంది 8x ఎలా వస్తుందో చూసుకోండి ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్సే కదా మొత్తం అలా ఎన్ని కార్నర్స్ ఉన్నాయి 4 కార్నర్సే కదా సో 8x అనేది వస్తుంది. డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తు పెట్టేసుకోండి మీకు ఇబ్బంది అని అనుకుంటే ఇన్నర్ పాత్వేస్కి మనకి జనరల్ ఫార్ములాస్ ఇవన్నీ ఎల్ ప్లస్ బి మైనస్ 2x ఇంటూ ఎక్స్ 2x అవుతుంది పెరిమీటర్ అనేది ఇది ఎల్ ప్లస్ బి మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి మైనస్ 2x. ఓకే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే 17, 18 అండ్ 19 ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కాదు సో 3 డిఫరెంట్ సైడ్స్ ఇచ్చేటప్పుడు మనం డెఫినెట్గా హెరాన్స్ ఫార్ములాకే వెళ్ళాల్సిందే. హెరాన్స్ ఫార్ములా ఏంటి రూట్ ఓవర్ ఉంటుంది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంతేనే కదా ఎస్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఏమొస్తుంది ఇదేమో 35 45 54 బై 2 అని అంటే 27 అనేది ఎస్ వస్తుంది. సో 27 మైనస్ 17 ఈస్ 10 27 మైనస్ 19 అంటే 8 వస్తుంది ఇదేమో 9 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఏది కామన్ తీయొచ్చు ఇక్కడ 9 ఇక్కడ ఒక 9 ఉంది ఇంకా
దీన్ని 9 ఇంటూ 3 రాసుకుంటే 9 అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి దీన్ని 2 ఇంటూ 5 కింద రాయండి. ఇక్కడ ఒక 8 ఉంది కదా, 8 ఇంటూ 2 16, బయటకు వచ్చేసరికి 4 అవుతుంది. ఇక్కడ 3, ఇక్కడ 5 మిగిలిపోయింది. √15 అంటే 36 ఇంటూ √15 ఇస్ ద ఆన్సర్. ఇది రూట్, ఇది రూట్ ఇది. ఓకే, ఇది కూడా రూట్లండి, చిన్న టైప్ మిస్టేక్ అయింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విచ్ 3 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ లెంత్. ఆల్టిట్యూడ్స్ అంటే h1, h2, h3 డ్రాన్ ద ఫ్రమ్ ద పాయింట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. మనం ఆల్రెడీ ఫార్ములా అనేది చెప్పుకున్నాం. From any point inside the triangle, if you draw the 3 altitudes from that point to the sides of the triangle, then altitudes h1 plus h2 plus h3 will be equals to the height of the equilateral triangle. Okay, so h is nothing but root through 3 by 2 times of side. Okay, then what did he asked? Find the area of an equilateral triangle. Area of the equilateral formula ఏంటి? √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే సైడ్ తొలగ లెంత్ అనేది మనకు కావాలి, అంతేనా కదా. h1 ప్లస్ h2 అంటే ఎంత అవుతుంది? ఇదేమో 8 ప్లస్ 7 15√3 అవుతుంది. 15√3 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 టైమ్స్ ఆఫ్ సైడ్, అంతేనా కదా. √3కి పోగా సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 వస్తుంది. ఏరియా ఫర్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇస్ 30 ఇంటూ 30 అంటే ఎంత వస్తుంది అంటే 225 టైమ్స్ ఆఫ్ √3. ఎందుకంటే ఇది ఒక 100 ఉంది కదా, 100/4 అంటే 25, 9 ఇంటూ 25, 8 టైమ్స్ అయితే 200, 1 టైమ్ అంటే 225 మిగిలింది కనుక 225 ఇంటూ √3 ఇస్ ద ఆన్సర్. కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఏ రెక్టాంగులర్ గ్రౌండ్ 1.25 per స్క్వేర్ మీటర్. అంటే ఒక మీటర్కి ఏమో 1.25 అవుతుందంట. సారీ, ఈజ్ స్క్వేర్ మీటర్స్కి 900 రూపీస్ అవుతుందంట. 1.25 స్క్వేర్ మీటర్కి అయితే 900 రూపీస్ అవుతుంది. అప్పుడు మొత్తం ఏరియా కావాలని అంటే మనకు మొత్తం అసలు ఎలా వస్తుంది? ఏరియా ఇంటూ పర్ మీటర్ స్క్వేర్కే కదా, ఈ రెండు మల్టిప్లై చేస్తేనే కదా టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడేమో టోటల్ కాస్ట్ ఇచ్చాడు 900, పర్ స్క్వేర్ మీటర్ ఎంత, పర్ మీటర్ స్క్వేర్కి ఏరియా ఎంత, మనీ ఎంత అవుతుంది? 1.25. 1.25 ఈజ్ నథింగ్ బట్ 5/4 కదా. సో బై 5/4 అంటే ఎంత వస్తుంది? 18 జారు అంటే 720 అనేది 720 మీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ గ్రౌండ్. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ గ్రౌండ్ అనేది 720 అవుతుంది. లెంత్ ఆల్రెడీ ఇచ్చేసాడు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 720 కదా మనకి ఏరియా. ఎంత వస్తుంది? 24 కాదా. సో 24 ఈజ్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్. Length of the rectangle is twice its breadth. Length and breadth twice its breadth అని అంటే x, this one is 2x. If length is decreased by 5 centimeters and breadth is increased by 5 centimeters అని అంటే ఇదేమో x plus 5 అవుతుంది. లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై అంటే ఇదేమో 2x minus 5 అయింది. ఓకేనా కాదా. అప్పుడేమో చూడండి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 75 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అని అడిగాడు. సో అంటే దీన్ని ఎలా చేయొచ్చు? ఇది కూడా L1 B1 కదా, న్యూ సైడ్స్, ఇది న్యూ లెంత్ బ్రెడ్త్ కనుక 2x minus 5 ఇంటూ x plus 5 అంతేగానే కదా. ఈ రెండిట్లు మల్టిప్లికేట్ చేస్తేనే కదా ఏరియా. 2x ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 75 కాదా. ఈ రెండింటికి డిఫరెన్సే కదా 75 వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఎంత వస్తుంది? 2x². ఈ 2x² 2x ఇంటూ ఎక్స్ పోతే 2x², ఆ రెండింటికి పోతుంది. ఓకేనా. సో నేను ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇది స్టెప్ అయిన. ఇప్పుడు చూడండి 2x ఇంటూ 5 అంటే 10x మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x ప్లస్ 5 ఇంటూ -5 -25 is equals to 75 or not. So 5x equals to 100, x value is 20 units. Find the length of the rectangle. Length of the rectangle అంటే ఒరిజినల్ లెంత్ ఎంత ఉన్నదండి? 2x కదా. 2x వాల్యూ ఎంత అవుతుందండి? 20 ఇంటూ 2 140 రూపీస్, 40 మీటర్ కదా.
ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ ఇఫ్ బిగ్ సర్కిల్ తలక డయామీటర్. బిగ్ సర్కిల్ తలక డయామీటర్ అనేది అంటే 6 సెంటీమీటర్స్. అంటే సారీ, ఈ బిగ్ సర్కిల్ తలక డయామీటర్ అంటే ఇది 6 సెంటీమీటర్స్ అయితే, అంటే స్మాలర్ సర్కిల్ అంటే ఇక్కడే కదా ఉంది మనకి, దీని తలక రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా కాదా? నేను ఇలా లైన్ డ్రా చేశాను. ఓకే, చూసుకోండి. లైన్ డ్రా చేశాను కదా. నేనేం చేస్తానంటే, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా, ఇది స్మాలర్ సర్కిల్ తలక సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఇక్కడ ఉన్నదని అనుకోండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అక్కడ ఉంటే అక్కడ నుంచి నేను ఇలా ఒక పర్పెండిక్యులర్గా, అది పర్పెండిక్యులర్గా కాదు, ఇలా లైన్ ఒకటి డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో. ఇది డయామీటర్ అన్నట్టు టోటల్గా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుంది కదా, రేడియస్ ఏమో 3 సెంటీమీటర్స్ అవుతుందా లేదా? సో దిస్ వన్ ఈజ్ ఆల్సో 3 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లెంత్ కూడా రేడియస్ అవుతుందా అవదా? ఇది 3 సెంటీమీటర్స్ అవుతుందా కాదా? అంటే ఇది ఓకేనా కాదా? ఇది 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ మనం స్మాల్ అని అనుకోండి, చిన్న సర్కిల్ తాలూకా రేడియస్ అనేది స్మాల్ అని అనుకుంటే, అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుందండి? 3 మైనస్ ఆర్ అవుతుందా లేదా? ఇది ఆల్రెడీ 3 సెంటీమీటర్స్, ఇక్కడేమో ఆర్ తీసేసాం, సో 3 మైనస్ ఆర్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ఆర్ సెంటీమీటర్స్. ఇది కూడా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి, ఈ సెమీ సర్కిల్, చిన్న సెమీ సర్కిల్ తాలూకా సెంటర్ ఇది అనుకుంటే, ఇది కూడా రేడియస్ అవుతుందా కాదా? ఈ రేడియస్ ఎంత అవుతుంది? 1.5 అవుతుందా లేదా? 1.5 అవుతుందా లేదా? సో 1.5. ఓకే, ఇప్పుడు 1.5, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఇదేమో 1.5 ప్లస్ ఆర్, ఇదేమో ఇది ఒక 1.5, ఎందుకంటే ఇది టోటల్గా డయామీటర్ 3 అంటే ఇది 1.5 కాదా? సో దిస్ వన్ ఈజ్ 1.5 అండ్ దిస్ వన్ ఈజ్ 3 మైనస్ ఆర్. అంతేనా కాదు? ఇప్పుడు పైథాగరస్ ట్రిప్లెట్, పైథాగరస్ వాడుకోవచ్చా లేదా? 1.5 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు 1.5 హోల్ స్క్వేర్ డివైడ్ చేయండి, ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ అంటే 3r వస్తుంది. 2ab కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1.5 హోల్ స్క్వేర్ అలా ఉంచేయండి. ఎందుకు ఉంచానో చెప్పండి చూస్తండి. మైనస్ 6r అవుతుంది. ఇక్కడ 1.5 హోల్ స్క్వేర్కి 1.5 హోల్ స్క్వేర్కి పోయింది, ఆర్ స్క్వేర్కి పోయింది. ఈ 6r అనేది ఇటు వస్తే 9r అవుతుంది. 9r ఈజ్ ఈక్వల్స్ టు 9, సో r ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. అవునా కాదా? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అంతేనా కాదా? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎలా రాయొచ్చు అంటే, ఇది సపోజ్ ఏ అండ్ దిస్ వన్ ఇస్ బి. ఏబి బై 6 అని అనుకోండి. ఏబి తాలూకు లెంత్ ఎంత అండి? మనం 6 తీసుకున్నాం, బై 6 తీసుకుంటే 1 కాదా? ఓకే, దిస్ ఇస్ క్లియర్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ రకంగా ఎందుకు రాస్తున్నాం అంటే, మనం దీని నుంచి ఒక ఫార్ములా డెరైవ్ చేద్దాం, ఇప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది. అందుకే ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా 1 అని వచ్చేసింది. దీన్ని ఎలా రాస్తానంటే ఏబీ బై 6 కింద రాస్తున్నా. ఏబీ తాలూకు లెంత్ ఆల్రెడీ ఉంది, 6 ఉంది, 6/6 ఈక్వల్స్ టు 1 కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఎంత అవుతుంది చూడండి. సేమ్ దీన్ని కూడా ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ఇది చెప్పను, మీరు ట్రై చేయండి కావాలంటే. ఓకేనా? ఇలా ఒకటి లైన్ డ్రా చేసాము. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి. ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడి నుంచి అని అనుకుంటే, అండ్ అగైన్ వీ షుడ్ డ్రా ద, అప్పుడు పైథాగరస్ అవుతుందా లేదా? పైథాగరస్ ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ పైథాగరస్ ట్రిప్లెట్ ఇక్కడ నుంచి టోటల్గా సమ్ ఏబి తాలూకా ఇది ఏ బి అనుకోండి. ఏబి తాలూకా లెంత్ని సపోజ్ ఎంతో 24 ఎంతో అనుకొని మీరు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై 5 అవుతుంది. ముందు దాంట్లో మనకి 6 వచ్చింది,
ఎందుకు? అక్కడ 2 సెమీ సర్కిల్సే ఉన్నాయి. ఇక్కడేమో 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ బై 5 వస్తది. దీన్ని డిరైవ్ చేసుకోండి. ఇగో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పేసాం. ఇక్కడేమో ఆర్ వస్తది. ఇదేమో 24 అని అంటే ఇది 12. 12 అంటే ఇదేమో 6 అంటే ఇదేమో టోటల్‌గా 3 కదా! ఇది 3 వస్తది. ఇక్కడ నుంచి ఇది 3. సో ఇప్పుడేమో టోటల్‌గా 12 కనుక ఇదేమో టోటల్‌గా 12 మైనస్ ఆర్ అవుతది. దీన్ని కాలిక్యులేట్ చేసుకుంటే ఏబీ బై 5 అనేది వస్తుంది. ఓకేనా? దీని నుంచి మనకి అదే గాని సెమీ సర్కిల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయనుకో, దీనికి జనరలైజ్డ్ ఫార్ములా ఏంటంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఏబీ బై 4 టైమ్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. చూడండి ఒకసారి కరెక్టా కాదు? అంటే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సెమీ సర్కిల్స్. అంతేనా కాదా? నెంబర్ ఆఫ్ సెమీ సర్కిల్స్. సెమీ సర్కిల్స్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ఉంది కనుక 4 ఇంటూ 4 ఇంటూ ఏబి అలా వదిలేయండి. 4 బై 4 ఇంటూ 5. ఈ 4కి 4కి పోగా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై 5 అనేది వచ్చింది. ఓకే. ముందు కేసులో ప్రీవియస్ కేసులో ఏమొస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జనరలైజ్డ్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఏబి బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. సారీ ఇది 4. 4 ఇంటూ ఎన్ ప్లస్ 1. అంతేనా కదా? ఒకసారి చెక్ చేయండి అవుతుందో లేదో. ఈ ఫార్ములా మేబీ ఎక్కడైనా తప్పు కొడితే. ఏబి అంటే 6 బై 4 ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే 3 వస్తుంది. సో 12 బై 12 అంటే 1 వస్తుందా లేదా? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే. దిస్ ఈస్ ద జనరలైజ్డ్ ఫార్ములా. జనరలైజ్డ్ ఫార్ములా ఫర్ ఇఫ్ సెమీ సర్కిల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ బిగ్ సెమీ సర్కిల్. గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ ఫార్ములా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్, టూ ఈక్వల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ బిట్వీన్ దెమ్ వన్ స్క్వేర్ ఈస్ ఫిట్టెడ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అని అడిగాడు. ఓకే. ఇప్పుడు చూడండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఇలా ఉందనుకో, ఇక్కడ ఉన్నది అనుకోండి. ఓకే. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఇప్పుడు మనకి సైడ్ ఆఫ్ స్క్వేర్ అనేది 2a తీసుకోండి. అంతేనా కాదా? ఇప్పుడు 2a తీసుకుంటే ఒక మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇలాగా. ఈ మిడిల్ లైన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్. అవునా కదా? ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ ఉన్నదంటే స్క్వేర్‌ని కూడా టూ ఈక్వల్ పార్టిషన్స్ చేస్తుందా లేదా? సో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. అవునా కదా? ఇప్పుడేమో ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక లైన్ ఇలాగా సర్కంఫరెన్స్ మీదకి ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ పర్పెండిక్యులర్‌గా దిస్ వన్. ఇది అలాగా రేడియస్ అవుతుందా లేదా? అప్పుడు చూడండి, దీనికి ప్యారలల్‌గా ఈ లైన్‌కు ఒకటి లైన్ అనేది డ్రా చేశాను. ఈ లైన్‌కి ప్యారలల్‌గా ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను. ఓకే. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది ఆరా కాదా? ఆర్ అంటే ఎంత? మనకు ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ ఇచ్చాడా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్‌గా 2 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ సైడ్ ఆఫ్ స్క్వేర్ అనేది ఎంత? 2a కదా ఇక్కడ. సో 2a పోతే ఎంత వస్తుంది ఇక్కడ? 2 మైనస్ 2a కాదా? చూసుకోండి, క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఆల్రెడీ 2a సెంటీమీటర్స్ ఈజ్ సైడ్ ఆఫ్ స్క్వేరు. దీనికి ప్యారలల్‌గా ఒక లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. దీనికి ప్యారలల్‌గా ఇక్కడ లైను. దీనికి ప్యారలల్‌గా ఏదో ఒక లైన్ వస్తది. ఎందుకంటే 90 డిగ్రీస్ కదా! సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి టాంజెంట్ మీదకి లైన్ అనేది డ్రా చేస్తే దట్ మస్ట్ బి 90 డిగ్రీస్. ఇక్కడ స్క్వేర్ అని అన్నాడు కదా! స్క్వేర్ అనే దగ్గర కూడా 90 డిగ్రీస్ ఉంటుందా లేదా? అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్‌గా 2 సెంటీమీటర్స్ అవుతదా కాదా? 2 సెంటీమీటర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ రేడియసే కదా! ఇది. ఇది రేడియసే కదా! ఈ రేడియస్ ఈ 2 అనేది ఈక్వల్ అవుతది. ఇక్కడి నుంచి అక్కడికి ఆల్రెడీ ఏ పోయింది. అంటే దిస్ వన్ ఈస్ 2 మైనస్ ఏ అవుతుంది. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే
ఓకే. ఇలా ఒక లైన్ డ్రా చేశాను కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి స్క్వేర్ అనేది వస్తుంది. కరెక్ట్‌గా ఇదే కదా డ్రా అయింది? యాక్చువల్‌గా ఇక్కడ లెంత్ అనేది పెరిగిపోయింది మనకి. ఇక్కడ చూసుకోండి. ఓకే. ఓకేనా? ఇది 2a కదా! ఇది ఆల్రెడీ 2a కదా లెంత్. 2a. మనమేమో ఇదంతా రేడియస్. రేడియస్ ఏమో 2 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకోండి. యాక్చువల్‌గా ఈ లెంత్ అనేది నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఎక్స్‌ట్రా వచ్చేసింది. సో, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2a అవుతుందా లేదా? ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీసే కదా! సో, ఇక్కడ 2a. సో, ఈ రిమైనింగ్ లెంత్ ఎంత అవుతది? 2 మైనస్ 2a అవుతుంది. దట్స్ ఇట్. దిస్ వన్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఇక్కడ చూసుకోండి. మనమేమో ఈ మిడిల్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాం. అంతేనా కాదా? మిడిల్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేస్తున్నాం కనుక ఇక్కడ నుంచి సర్కిల్ కనుక టోటల్ రేడియస్ ఇదంతా రేడియస్ అవుతుంది. అవునా కాదా? రేడియస్ 2 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ పోయింది ఆల్రెడీ. మనకి ఈ లెంత్ మాత్రమే కావాలి. సో 2 మైనస్ ఏ ఇస్ దిస్ లెంత్. సో దిస్ టోటల్ లెంత్ కి దిస్ 2 మైనస్ ఏ యూనిట్స్. ఓకే. అప్పుడు పైథాగరస్ అప్లై చేయండి. అప్పుడు సైడ్ ఆఫ్ స్క్వేర్ అనేది వస్తుందో లేదో చూడండి. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 minus a whole square plus 2 minus 2a whole square. అవునా కదా? ఇప్పుడు ఎంత వస్తుంది? 4 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 4 ప్లస్ 4a స్క్వేర్ మైనస్ 8a. అవునా కదా? ఇక్కడేమో 4 ఉంటుంది. ఈ 4కి పోయింది. నెక్స్ట్ 5a స్క్వేర్ మిగిలింది. ఈ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 8a మైనస్ 12a మిగులుతుంది. నెక్స్ట్ ఇంకా ఎంత మిగిలింది? ఇక్కడ ఒక 4 మిగిలింది. అంతేనా కాదా? 4. ఇప్పుడు చూడండి. 20 రావాలి. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 5a స్క్వేర్ మైనస్ 10a మైనస్ 2a ప్లస్ 4. అంతేనా కాదా? ఇప్పుడు మళ్ళీ దీంట్లో 5a కామన్ తీయండి. 5a కామన్ తీస్తే a మైనస్ 5 సారీ 2 అవుతుంది. a మైనస్ 2 మైనస్ 2 కామన్ తీయండి. a మైనస్ 2 అవుతుందా లేదా? అప్పుడు ఏమొస్తుంది? a మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. Next one is 5a minus 2 is equals to 0. Then a is equals to 2 by 5 వస్తుంది. దిస్ ఇస్ a is equals to 2 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా కదా? ఇక్కడ చూడండి ఈ కండిషన్లో మనం a is equals to 2 వేసాం అనుకో 0 అయిపోతుంది. 0 అనేది లెంత్ అనేది ఇంపాసిబుల్ కదా. సో దిస్ వాల్యూని మనం ఈ వాల్యూని మనం తీసుకోవడానికి లేదు. సో a is equals to 2 by 5 మాత్రమే అవుతుంది. a is equals to 2 by 5. 2 by 5. 2a is equals to ఎంత అవుతుందండి? 4 by 5 కాదా? ఏరియా ఎంత అవుతుంది? 16/25 కాదా? సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు 4 సర్కిల్స్ అనేవి అవుటర్ సర్కిల్స్ ఇలా ఇచ్చాడు. రేడియస్ r ఇస్ ఈక్వల్స్ టు దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఎంత అని అడిగాడు. ఇన్నర్ సర్కిల్ ఎంత అని అడిగేటప్పుడు మనం సేమ్ ఇక్కడ కూడా ఒక ఒక లైన్స్ అనేవి డ్రా చేయండి. చూసుకోండి ఈ సెంటర్ని రెండు సెంటర్స్ని కలుపుతూ నెక్స్ట్ ఇంకొక లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నాం. ఓకే. మనం ఎగ్జాక్ట్గా గీస్తే ఇది ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది దీని మీద ఉన్నదని అజ్యూమ్ చేసుకోండి. దిస్ వన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ వన్ ఈజ్ ఆల్సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ వన్ ఈజ్ ఆల్సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే రేడియస్ ఎంత ఒక్కొక్క దానిది? క్యాపిటల్ ఆర్. ఇది కూడా క్యాపిటల్ ఆర్. దిస్ వన్ ఈజ్ ఆర్, దిస్ వన్ ఈజ్ క్యాపిటల్ ఆర్, అండ్ దిస్ వన్ ఈజ్ క్యాపిటల్ ఆర్, దిస్ వన్ ఈజ్ క్యాపిటల్ ఆర్,
దిస్ లెంత్ మస్ట్ బి 2r, 2 స్మాల్ ఆర్ అని అనుకోండి, స్మాల్ ఆర్ అని అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది 2r. ఓకే, ఇప్పుడు రేడియస్ మనకు తెలిసిన పైథాగరస్ ఫార్ములా, పైథాగరస్ వాడుకోవడమే. 2 క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్, ఇది 2r ప్లస్ 2 క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడేమో 2 క్యాపిటల్ ఆర్ ప్లస్ 2 స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. అదర్వైజ్ మీరు ఇక్కడ పైథాగరస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసాం కదా, ఇది స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేయండి. టోటల్గా 2r, దిస్ లెంత్ ఈజ్ ఆల్సో 2r, దిస్ లెంత్ ఈజ్ ఆల్సో 2r, అండ్ పర్పెండిక్యులర్గా కూడా ఉంటాయి. సో డయాగనల్ ఏమవుతుంది, డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ సైడే కదా, సైడ్ ఎంత 2r కదా, 2 క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ లెంత్కే కదా, 2 క్యాపిటల్ ఆర్ ప్లస్ 2 స్మాల్ ఆర్, ఇదొక ఆరు ఇదొక ఆరు, ఇదేమో టోటల్ డయామీటర్ 2r కదా, ఇందుకే కదా డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ అనేది, డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ అనేది 2r ప్లస్ 2 స్మాల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి, స్మాల్ ఆర్ వాల్యూ కావాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అన్నిటిలో 2 కామన్ ఉన్నది కనుక పోయింది, √2 ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. అవునా కాదా, ఇక్కడ ఆర్ కామన్ తీయండి, క్యాపిటల్ ఆర్ కామన్ తీస్తే √2 మైనస్ 1 కాదా, ఇక్కడేమో 2ని కొట్టేయండి, ఈ 2 ఈ 2 పోతుంది మొత్తం అంతా. ఓకే, √2 మైనస్ 1 ఇంటూ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్. అదర్వైజ్ మీరు ఇలా పైథాగరస్ వాడుకొనైనా తీసుకోవచ్చు. పైథాగరస్ థీరం ప్రకారంగానే చేసుకోవచ్చు, లేదంటే ఒక స్క్వేర్ కింద డ్రా చేసుకొని అయినా మనం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు సెషన్లో ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఇంటిగ్రల్గా వచ్చేటప్పుడు 4/7 టైమ్స్ ఆఫ్ సైడ్ స్క్వేర్ అని, అంతేనే కాదా, 4/7 అంటే వాళ్ళ నార్మల్ సైడ్ ఎంత ఇచ్చాడు, 10 ఇంటూ 10. ఓకేనా కాదా, మొత్తం ఎంత వస్తుంది, 400/7. అవునా కాదా, ఇప్పుడు ఈ వాల్యూని చెక్ చేయండి, 50 ఇంటూ 22/7 మైనస్ 100, అంటే ఇది ఎంత వస్తుంది, 1100 లేదా, ఇదేమో 700 అవుతుంది, 700 తీసేస్తే ఎంత వస్తుంది, 400/7 కాదా. సో ఆప్షన్ ఇస్ దిస్ వన్ ఇస్, మనకి డైరెక్ట్గా ఇలాంటి ఫ్లవర్స్ వచ్చేటప్పుడు 4/7 ఆఫ్ సైడ్ స్క్వేర్ అనేది డైరెక్ట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఈచ్ సర్కిల్, రేడియస్ ఆఫ్ ద ఈచ్ సర్కిల్ అనేది ఎంత, 1 అంటే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 ఇది 1 ఇది 1, మొత్తం సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది, సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ √3/4 టైమ్స్ ఆఫ్ సైడ్ స్క్వేర్ అని అంటే 4, అంటే √3 అనేది వస్తుంది ఏరియా. కానీ ఇక్కడ మొత్తం ఒక సెక్టార్ ఉంది, మొత్తం ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, 3 సెక్టార్స్. 3 సెక్టార్స్ సమ్ ఎంత యాంగిల్స్ ఆఫ్ 3 సెక్టార్స్ సమ్ 180 డిగ్రీస్ కదా, 180 డిగ్రీస్ అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిలే కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ బై 2 కదా, అంటే సర్కిల్ తాలూకా రేడియస్ ఎంత వస్తుంది, సర్కిల్ తాలూకా రేడియస్ అనేది పై 1 వస్తుంది, ఎందుకంటే 1 కదా రేడియస్, ఈచ్ రేడియస్ అనేది 1 కదా, ఇదే కదా ఒక్కొక్క సెక్టార్ తాలూకా రేడియస్ 1 కదా. సో పై ఇంటూ 1/2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ π/2. రిమైనింగ్ ఏరియా అని అడిగేటప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి సెమీ సర్కిల్ తీసేయాలి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా మైనస్ 3 సెక్టార్స్ ఏరియా అనేది తీసేస్తే √3 మైనస్ π/2 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, OAOBC is represented as the quadrant of the circle. క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇది మొత్తం కాలం, OACB అనేది క్వాడ్రంట్. ఓకే,
ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్, అంటే ఇది 4 సెంటీమీటర్స్ అనేది రేడియస్. ఓకేనా కదా. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఓ, ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఇది 2 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్సే కదా. సో దిస్ వన్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా. ఇప్పుడు క్వాడ్రంట్ ఏరియాలోంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా తీసేయండి. క్వాడ్రంట్ అంటే ఎంత వస్తుంది? 5 ఇంటూ 4 ఇంటూ 4 బై 4 కదా. క్వాడ్రంట్ అంటే 1/4 పార్ట్ ఆఫ్ సర్కిల్ కదా. అంటే 4π అనేది మనకి క్వాడ్రంట్ ఏరియా. క్వాడ్రంట్ ఏరియాలో నుంచి ఈక్వలేటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత వస్తుంది? బేస్ ఇంటూ హైట్. సో 4 అనేది కామన్ తీసేయండి, 4 తీసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? షేడెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, అంటే 4 కామన్ తీసేస్తే 22/7 మైనస్ 1, 4 ఇంటూ 15/7 అంటే 60/7 కదా. అంటే 8 టైమ్స్, ఇంకా 40 అంటే 5 టైమ్స్, ఇంకా 40, ఇంకా సంథింగ్ 6 నియర్లీ. సో 8.56 ఈజ్ ద ఆన్సర్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి రేపు నెక్స్ట్ సెషన్లో చాలా మంచి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేశాను. మ్యాక్సిమం మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఎస్ఐ మెయిన్స్లో నేను ఈ పేపర్స్ చూస్తున్నాను కదా. ఎస్ఐ మెయిన్స్లో మెన్సురేషన్ నుంచి చాలా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈజీగా ప్రాక్టీస్కి మీకు ఈ క్వశ్చన్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఆ క్వశ్చన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్ తలక డిస్కషన్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి. అందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్, నెక్స్ట్ డైలీ ఏంటి వీక్లీ మాక్ టెస్ట్లు అనేవి 2 కండక్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను కండక్ట్ చేయగలను. సో ప్లీజ్ జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.